ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఎక్కువ పోషకాలు ఉండే స్పైరునిలా ప్రయోజనాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మధ్య చాలామంది ఎక్కువగా వింటున్నారు, అక్కడక్కడ కూడా బాగా దొరుకుతుంది. మరి చాలామంది బాగా వాడితే పోషక లోపాలన్నీ పోయి చాలా ఆరోగ్యం వస్తుందని వింటున్నారు కదా. దాని పట్ల పూర్తి క్యాలిక్యులేషన్స్తో డీటెయిల్డ్ అవగాహన కలిగిద్దామని ఈ కార్యక్రమం. ఈ స్పైరునిలా అనేది ఒక నాచు, ఆల్గే అన్నమాట. ఇది ఆల్గే, ఫంగే అని మనం వింటుంటాం కదా, నీళ్ళల్లో ఉంటాయి. అలాగే ఇది ఆల్గే అన్నమాట. గ్రీన్ అండ్ బ్లూ కలిపిన ఆల్గేనే ఈ స్పైరునిలా. ఇది ఉప్పు నీళ్ళల్లోనూ పెరుగుతుంది, మంచి నీళ్ళల్లోనూ పెరుగుతుంది అన్నమాట. మనం ఎప్పుడన్నా చూడండి, నీళ్ళల్లో చూస్తే మంచి మంచి టీవీ ఛానల్స్లో క్లోజ్లో చూపించినప్పుడు చూడండి, స్పెషల్ కెమెరాల ద్వారా కాడలుగా గ్రీన్వి నీళ్ళల్లో ఉంటాయి కదా, చేపలు అట్లా తిరుగుతూ తింటుంటాయే, అదే ఈ ఆల్గే అంటే. అదే గ్రీన్ అండ్ బ్లూ కలిపిన ఆల్గేనే ఈ స్పైరునిలా అంటారనమాట. దాన్ని పొడి చేసుకుంటే ఆ నాచు పొడే ఈ స్పైరునిలా. ఆ నాచు పొడిలో ఎన్ని పోషకాలు ఉంటాయో, కాబట్టి దీన్ని ఇన్ని పోషకాలు ఉంటాయని, ఇందులో ఉండే పోషకాలను బయట పెట్టింది 1993లో. ఇప్పుడు నేను ఇవ్వబోయే లెక్కలన్నీ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, అంటే అమెరికన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన లెక్కల ప్రకారం ఈ స్పైరునిలాలో ఉండే పోషకాలన్నీ కూడా. ముఖ్యంగా అన్నిటికంటే విశేషమైంది ఏంటి, ఇందులో బాగా మనిషికి కావాల్సిన వాటిలో అన్నిటికంటే ఏ ఆహారంలో లేని నెంబర్ 1గా ఇందులోనే ఉన్న హైలైట్స్ ఏమిటంటే మాంసకృతులు, ప్రోటీన్. మన బాడీకి 1 కేజీ బరుకు 1 గ్రాము కావాలి పెద్దలందరికీ. పిల్లలకు 1 కేజీ బరుకు 2 గ్రాములు కావాలి. గర్భిణీలకి బాలింతలు 1 కేజీ బరుకు 2.5 గ్రాములు కావాలి. ఈ స్పైరునిలాలో ప్రోటీన్ అనేది 57 గ్రాములు ఉంటుంది. 100 గ్రాముల స్పైరునిలా పౌడర్ తీసుకుంటే అందులో ఉండే పోషకాల్లో 57 గ్రాములు, అంటే 57% ప్రోటీన్. మామూలుగా మనకు ప్రోటీన్ ఇతర ఆహారాలు చూస్తే మేక మాంసంలో 21 గ్రాము, కోడి మాంసంలో 25 గ్రాములు ఇట్లా ఉంటాయి. అలాగే మనకి కొద్దిగా ప్రొద్దుతిరుగుడు గింజల్లో 29 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పుచ్చగింజల పప్పులో 34 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. సోయాబీన్లో 43 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. తెల్లగ చెక్క అంటే గ్రౌండ్ నట్ కేక్ మనం చెప్పుకుంటాం కదా, ఆ గ్రౌండ్ నట్ కేక్లో 46-49 గ్రాముల మధ్యలో ప్రోటీన్ ఉంటుందన్నమాట. కానీ స్పైరునిలా అన్నిటికంటే టాప్ అనమాట. హయ్యెస్ట్ ప్రోటీన్ ఉన్న ఆహారం 57 గ్రామ్స్ ప్రోటీన్ అనమాట. అంటే ఎక్కువ మందికి అసలు ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల హార్మోన్స్ అన్నీ ఉత్పత్తి కావట్లేదు. ఈ ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న మొలకలు బాగా తినండి, పప్పు బాగా తినండి, విత్తనాలు నానబెట్టుకు తినండి అంటే మాకు గ్యాస్ అండి, అరగదండి. ఈ సమస్యలతో చాలామంది ప్రోటీన్ ఫుడ్ సరిగ్గా తినరు. మరి వీళ్ళందరికీ ప్రోటీన్ లోపం పోదు. అదే ఈ స్పైరునిలా పౌడర్ నీళ్ళలో కలుపు తాగేస్తే ప్రోటీన్ వెళ్ళిపోతుంది. అంటే ఎంత ప్రోటీన్ ఉందో చూసుకోండి మరి మీకు ఇక్కడ. అది ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఇతర వాటి వల్ల అట్లా ఇబ్బందిలాగా నమిలి తినాల్సిన అవసరం లేదు కదా ఇది. అంచేత ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నవారు ఇతర వాటిని వాడే కంటే కూడా ఇలాంటి దాన్ని వాడుకుంటే హార్మోన్స్కి చాలా మంచిదన్నమాట. అరగక కంప్లైంట్లు, విత్తనాలు అరగట్లేదు, గ్యాస్ అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ సోర్స్ అనమాట. హయ్యెస్ట్ ప్రోటీన్ ఉన్న ఆహారంగా మీరు గ్రహించాలి. ఇందులో చూస్తే కూడా కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువే. మామూలుగా అయితే మనకి 24 గ్రాములు మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి ఈ స్పైరునిలాలో. ముఖ్యంగా మామూలుగా మనం ఇతరే వాడినప్పుడు కొంచెం ఎక్కువ ఉంటాయి, ఇది కార్బోహైడ్రేట్స్ తక్కువ. ఫ్యాట్ అనేది 8 గ్రామ్సే ఫ్యాట్ ఉంది ఈ స్పైరునిలాలో. చేత ప్రోటీన్ ఎక్కువ, కార్బోహైడ్రేట్స్ తక్కువ, ఫ్యాట్ తక్కువ. క్యాలరీస్ కనుక తీసుకుంటే 290 క్యాలరీల శక్తి. 100 గ్రాముల పౌడర్ నాచు పొడి స్పైరునిలా = 290 క్యాలరీస్ ఎనర్జీని ఇస్తాయి. క్యాలరీస్ కూడా పెద్ద ఎక్కువ లేవు, మీకు అంత ఇబ్బంది ఏం కాదు. కానీ ధాన్యాలు ఇవన్నీ 350, కానీ స్పైరునిలా మరి ఇది ఆల్గే పౌడర్ కాబట్టి గ్రీన్ది 290 క్యాలరీలు. ఇది మనకి పౌడర్ ఫామ్లో లభిస్తూ ఉంటుంది కదా. దీన్ని ఇంకా లాభాలు ఏమున్నాయని తీసుకుంటే
ఇక అసలు ముఖ్యమైనవి కూడా కొన్ని ఉన్నాయి. ఐరన్ అనేది చాలా ఎక్కువ ఉంది. 29 మిల్లీగ్రాములు ఐరన్ ఉంటుంది ఇందులో 100 గ్రాముల్లో. అంటే మామూలుగా మన బాడీకి ఒక రోజుకి 30 మిల్లీగ్రాములు 28 మిల్లీగ్రాములు కావాలి. అంటే చాలా రిచ్ అనమాట ఐరన్ అనేది. 29 మిల్లీగ్రామ్స్ ఐరన్ ఇందులో ఉంది. ఇక దీంతో పాటు వీటన్నిటికంటే ఇంకెందులో లేనిది అసలు న్యాచురోపతి విధానంలో సత్యనారాయణ రాజు అంటే ఉప్పు లేని ఆహారం తినమంటాడని నాకు ఒక పేరు కదా. ఉపమానమైన డాక్టర్ అనేవాడు నేను ఒక్కడనే కదా, ఎవరు ఉపమానం అనరు. అందుకనే చాలా కష్టమైన విషయం. మరి సోడియం ఎక్కడి నుంచి వస్తుందండి ఉప్పు తినకపోతే అందరికీ డౌట్ కదా. ఏ ఆహారములో లేనంత హయ్యెస్ట్ సోడియం తినటానికి అనుకూలంగా ఉన్నది ముఖ్యంగా మనకు తీసుకుంటే ఈ స్పైరునిల్లా. మామూలుగా 100 గ్రాముల స్పైరునిల్లా పౌడర్లో 1000 మిల్లీగ్రాముల సోడియం ఉంది. మామూలుగా మనం తీసుకునే కొబ్బరి నీళ్ళల్లో 105 మిల్లీగ్రామ్స్ 100 గ్రాముల కొబ్బరి నీళ్ళల్లో, కర్బూజాలో 103, అట్లాగే తోటకూరలో 230 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. ఇవన్నీ మనం సోడియం ఎక్కువ ఉన్న ఆహారాలుగా మీ అందరికీ నేను చెప్పినప్పుడు ఈ మూడే ఎక్కువ చెప్తాను, బాగా ఎక్కువ సోడియం ఉన్న ఆహారాలు. కానీ పరిశోధనలు చూసుకుంటే న్యూట్రియంట్స్ని స్పైరునిల్లాలో 1000 మిల్లీగ్రామ్స్, మన బాడీకి ఎంత సోడియం కావాలి ఒక రోజుకి 280 మిల్లీగ్రాములు. అందుకని ఒక 25 గ్రాములు స్పైరునిల్లా పౌడర్ కనుక కలుపుకు తాగేస్తే రోజు మొత్తానికి కావాల్సిన సోడియం వెళ్ళిపోతుంది అంతే. అంటే సోడియం డెఫిషియన్సీ అసలు రాదిక. అంటే బయట నుంచి ఉప్పేసుకున్న ఆహారం మనం తింటలేదు కదా చాలామంది ఫాలోవర్స్. ఉప్పు మానేసిన వాళ్ళందరికీ ఇందులో రిచ్ సోడియం అనేది బాగా అవగాహన కోసం అన్నమాట. ఇది ఇందులో ముఖ్యంగా పొటాషియం అనేది 1300 మిల్లీగ్రాములు ఉంది. సోడియం పొటాషియం అనే లవణాలే మన శరీరానికి ఆహార పదార్థాలు శక్తిగా మారటానికి, కణాల లోపలికి వెళ్ళటానికి, వ్యర్థాలు బయటికి రావటానికి మెయిన్ మెటబాలిజం నడిపించేది సోడియం పొటాషియం అనే లవణాలు. ఈ రెండు కూడా బాగా అత్యధికంగా ఉంది. ఈ పొటాషియం అనేది 2500 మిల్లీగ్రాములు ఒక రోజుకి కావాలి. ఈ స్పైరునిల్లా పౌడర్లో 100 గ్రాముల్లో 1300 ఉందన్నమాట ఇక్కడ. అంటే చాలా రిచ్ సోర్స్ అన్నమాట. ఇవన్నీ ఇట్లా ఈ స్పైరునిల్లాలో పూర్తిగా లభిస్తున్నాయి అన్నమాట. ముఖ్యంగా దీనివల్ల లాభాలు ఏముంటాయని చూస్తే ఇట్లాంటి పౌడర్ బాగా వాడినందువల్ల అన్నిటికంటే అతి ముఖ్యమైన లాభం ఎమైనో యాసిడ్స్ అనేవి అన్ని రకాలుగా, ఇప్పుడు గింజల్లో కొన్ని నుండి కొన్ని మిస్ అయితే అవ్వచ్చు, కానీ ఎందులో లేనన్ని ఎమైనో యాసిడ్స్ బాడీకి కావాల్సిన మొత్తం స్పైరునిల్లాలో ఉన్నాయని సైంటిస్టులు నిరూపించారనమాట. ఈ స్పైరునిల్లా పౌడర్ వాడినప్పుడు ఇలాంటి ఎమైనో యాసిడ్స్ అన్ని లివర్కి వెళ్ళటం వల్ల లివర్ ముఖ్యంగా ఎరువులు, పురుగు మందులు, కెమికల్స్ని, కార్బైడ్ని, అట్లాగే పొల్యూషన్ అంతటినీ కూడా ఇలాంటి వాటిని డీటాక్సిఫికేషన్ చేయటానికి ఎమైనో యాసిడ్స్ని ఎక్కువ ఉపయోగిస్తుంది. అవే వీటన్నిటిని బ్రేక్ డౌన్ చేయడానికి ప్రధానంగా లివర్ కావాలి. అలాంటి అన్ని రకాల ఎమైనో యాసిడ్స్ ఈ స్పైరునిల్లాలో ఉన్నాయట. అందుకని డీటాక్సిఫికేషన్ నెంబర్ 1గా జరుగుతుంది వీటి వల్ల అని సైంటిస్టులు అన్ని రకాలుగా ఎమైనో యాసిడ్స్ ఇచ్చారు. అవన్నీ మనకు అర్థం కావు కదా చెప్తే, అందుకని ఆ పేర్లు అనవసరం మనకి. అంచేత ఎమైనో యాసిడ్స్ ముఖ్యమైన ఇందులో ఎక్కువ ఉండటం వల్ల బాడీ అంతా ఇంటర్నల్గా క్లీన్ అవ్వడానికి మంచి అవకాశం అన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ రాడికల్స్ని బాగా రిమూవ్ చేసేస్తుందట. ఆ ఫ్రీ రాడికల్స్ అన్నిటినీ రిమూవ్ చేయడానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే వాటికి ఉండాల్సిన ఎలక్ట్రాన్స్ కంటే ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. అవి వీటికి ఇచ్చేసి ఫ్రీ రాడికల్ని న్యూట్రలైజ్ చేసి ఎలిమినేట్ చేయడానికి భలే ఉపయోగపడతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ మెకానిజం చాలా బాగా పనికొస్తుందట. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి ఈ ఫ్రీ రాడికల్స్ని ఎలిమినేట్ చేయడానికి మంచిగా ఉపయోగపడుతున్నదని సైంటిస్టులు స్పెషల్గా దీని మీద ఫోకస్ చేశారన్నమాట ఆ కోణంలో. ఇంకొకటి ఏంటంటే 1987లో ఒకటి నిరూపించారు. ఇవి ప్రేగుల్లో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాని బాగా పెంచుతున్నాయంట. ఉపయోగపడే మరి లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాలని, ఇట్లాంటి వాటిని స్పైరునిల్లా కూడా ఉపయోగపడే బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాలను పెంచడం వల్ల ప్రేగుల్లో ఇమ్యూనిటీ బాగా పెరుగుతున్నది. రక్షణ వ్యవస్థకి ఇది తిరుగు లేకుండా
భలే ఉపయోగపడుతున్నదని నిరూపించడం జరిగిందనమాట. అంటే ప్రేగుల్లో మంచిగా ఉందనుకోండి, వైరస్ బ్యాక్టీరియాలను కూడా చంపాలి అంటే ఇందులో ఉండే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాల స్పైరునిల్లా ఉపయోగపడే అన్ని రకాల ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు ప్రేగుల్లో డెవలప్మెంట్కి స్పైరునిల్లా బాగా పనికొస్తున్నది. మెయిన్ లివర్కి, రక్షణ వ్యవస్థకి, డీటాక్సిఫికేషన్కి, మరి ఈ బాడీ అంతటికి ఈ మంచి పనులు చేయడానికి స్పైరునిల్లా ఉపయోగం. పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాల సహాయంతో బాడీ ఎంత హెల్దీగా ఫైట్ చేస్తుంది అనమాట. ఇది హాఫ్ కేజీ తీసుకుంటే 400 నుంచి 800 రూపాయల మధ్యలో రేట్లు సుమారుగా మార్కెట్లో ఉన్నాయి అన్నమాట. అలాగే ఎవరైనా తెచ్చుకుని దీన్ని ఒట్టిగా తినడానికి బాగోదు కదా, అది గడ్డి పౌడర్ ఏం బాగుంటుందంటే నాచుపొడి, కాస్త ఏదన్నా అంత పొడి తీసుకుని మనకి వీలుగా ఉంటే రోజుకు ఒకసారో 2 సార్లు కాస్త 4-3 స్పూన్లు పొడి నీళ్ళలో కలుపుకొని కాస్త గొక్క మందులాగా తాగేసేస్తే పోషకాలు వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకని కమ్మగా ఉండటానికి తినేది కాదు ఇదేమి, మందులాగా వాడేసుకోవటం, ఆ పొడి అట్లా వాడేసుకోవటమే మంచిది. ఇక ఎవరన్నా అట్లాంటి పోషకాల లోపం ఉన్నప్పుడు అన్నీ తినలేకపోతున్నాం అన్న పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి, పిల్లలకి అట్లాంటిది కాస్త అంత పొడి కలిపించేసి రోజు తాగిచ్చేయండి. డైజెషన్ సరిగా లేక పోషకాల లోపం వచ్చి సన్నగా న్యూట్రిషన్ ఇన్బ్యాలెన్స్లో ఉంటాయి కదా కొంతమందికి, అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచిది అనమాట. మరి మార్కెట్లో దొరుకుతున్నది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, పంపిస్తారు కాబట్టి తెప్పించుకుని ఇలాంటి వాటిని వాడుకొని పోషకాలను బాగా అందించి రక్షణ వ్యవస్థని, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఈ స్పైరునిల్లా ఉపయోగించుకుందామని ఆశిస్తూ నమస్కారం.